ఏం ఆఫీసర్, ఏం చేసావా నా కొడుకుని? ఆ నా కొడుకుకి చర్మం వలేసి నరాలు కట్ చేశా అన్న. ఇక ఈ జన్మలో మీ జోలికి రాకుండా చేశా. లేదన్నా, ఆ నా కొడుకుని ఇలాగే వదిలిపెడితే మళ్ళా మనకి రాజకీయంగా దెబ్బవుతుంది. వాడికి పట్టిన గతే వీడికి పట్టాలి. నువ్వు చెప్పన్నా, వాడిపైన మర్డర్ కేసు పెట్టేస్తా. రే, ఆ కత్తిలా ఇవ్వరా. ఎందుకన్నా? నువ్వివ్వరా. పొడవరా. ఏందన్నా? ఎందుకన్నా? ఏం మాట్లాడుతున్నావు? ఏ నువ్వు పొడవరా. ఏంటన్నా తాగిన మొత్తులు ఏం మాట్లాడుతున్నావు ఏంటన్నా? నువ్వు నాకు అన్నం పెట్టినాడు అన్నా, నేను నిన్ను ఎలా పొడుస్తాను? ఇదిగో ఆఫీసర్, నువ్వు పొడు. ఏ నా వల్ల కాదన్నా, నా ఉద్యోగం పోతుంది. ఏ ఇటీరా. అన్నా ఇలా చేస్తే మనకేంటి లాభం? సానుభూతిరా, సానుభూతి పెరుగుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది అదే. సానుభూతి పెరుగుతుంది, వాడు జైలుకి వెళ్తాడు. రెండూ ఒకేసారి జరుగుతాయి. ఇదేరా రాజకీయం అంటే, ఇదే ఈ అన్న నాటకం. అమ్మో, ఇక్కడ ఉంటే నా జాబ్ పోయిలా ఉంది. అవునన్ను, నీకు పద్మవిభూషణ్ ఇవ్వాలన్నా. ఈసారి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు పెద్ద ఇంత చెప్తాలే అన్నా. మా దగ్గర మంచి నటుడు ఉన్నాడని. అవునన్నా, నువ్వు సినిమాలో చేయొచ్చు కదన్నా. నెక్స్ట్ అదే లేరా. ఈ దెబ్బతో సినిమా వాళ్ళు అయిపోయారన్నా.